భగీరథ్ పైన ఒక కొత్త సెక్షన్ని యాడ్ చేసిరు పోలీసులు. ఆల్రెడీ మొన్ననే బిఎన్ఎస్ సెక్షన్ కొత్తది యాడ్ చేసిర్రు. దాదాపు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్. ఒక అమ్మాయి పైన పదే పదే లైంగికంగా దాడి చేస్తే కొత్త సెక్షన్ యాడ్ చేసిర్రు. సో లైఫ్ పడేటటువంటి అవకాశం కూడా ఉంటుందట, లేకపోతే ఉరిశిక్ష పడేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. భగీరథ్కు సంబంధించినటువంటి కేసులో రోజు రోజుకు భయంకరమైనటువంటి నిజాలు తెరపైకి వస్తున్నాయి. నిన్న బండి సాయి భగీరథ్ వాళ్ళ నాయన బండి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, ఒక ఆయన నిన్న మన ఆఫీస్కి వచ్చిండు. ఆయన సంచలనమైనటువంటి విషయాలు తెరపైకి తీసుకొచ్చిండు. బండి భగీరథ్కు వాళ్ళ నాన్న లక్షల రూపాయలు ఇచ్చేదట. భగీరథ్ మొత్తం లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదట. మొత్తం లగ్జరీ లైఫ్, BMW, రేంజ్ రోవరు, బెంజ్ కార్లలో తిరిగేదట. ఆయన బర్త్డే పార్టీయే 50-60 లక్షల రూపాయలతో పార్టీ చేసేదట, ఖర్చు చేసేదట. ఆయన వేసుకున్న షర్టు పాయింట్ లక్షల రూపాయల విలువ చేసే పాయింట్ షర్ట్ అట. వాచ్ కథ అదంతా ఇక మొత్తం హల్చల్. ఎంపీ కాకంటే ముందు వాళ్ళ జీవితం వేరే ఉంటుండేనట. ఎంపీ అయిన తర్వాత వాళ్ళ కొడుకు మొత్తం అంటే భగీరథ్ మొత్తం లగ్జరీకి అలవాటైండు. దోస్తులను పట్టుకొని తిరుగుడు. భగీరథ్ ఏదో వేరే స్టేట్లో కాలేజ్లో జాయిన్ అయితే అక్కడ ఏదో పంచాయతీ అయితే కాలేజ్ వాళ్ళు రస్టికేట్ చేసిరు, తీసేసిరు కాలేజ్ నుండి. వద్దు మాకు, నువ్వు నీ వల్ల మొత్తం కాలేజ్ అంతా చెడ్డ పేరు వస్తుంది, పంచాయతీ అయితే నువ్వు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళగొట్టి ఆడికెళ్ళి. మళ్ళీ తర్వాత భగీరథ్ మహీంద్రా యూనివర్సిటీ ఎక్కడో జాయిన్ అయ్యిండు. అక్కడ పంచాయతీ అయింది. అక్కడ పంచాయతీ 2-3 పోరగాళ్ళను కొడితే భగీరథ్ వాళ్ళ నాన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, 2 అబ్బాయిలు అమ్మాయిలను ఇబ్బంది పెడితే మా కొడుకు అమ్మాయిలను మీరు ఎట్లా ఇబ్బంది పెడతారా అని చెప్పి నా కొడుకు రంగంలోకి దిగి 2 పోరగాళ్ళను కొట్టిండు. ఇప్పుడు భగీరథ్ ఏమన్నా పోలీసా, లేకపోతే భగీరథ్ ఏమన్నా కోర్టా? భగీరథ్ ఎట్లా కొడతాడు? కొట్టిండు నా కొడుకు అమ్మాయిలకు అండగా నిల్చున్నాడు అని చెప్పి వాళ్ళ నాయన చెప్పిండు. మరి అమ్మాయిలకు అండగా నిల్చున్నటువంటి భగీరథ్ ఒక 17 ఏళ్ళ అమ్మాయిని ఎట్లా ఇబ్బంది పెట్టిండు? మరి ఈ విషయాలు కూడా బయటికి రావాలి. అసలు మహీంద్రా యూనివర్సిటీలో ఏదైతే ఆ 2 పొరగాళ్ళను కొట్టిండో అక్కడ అసలు ఆ 2 పొరగాళ్ళు ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదట. వీళ్ళు కట్టుకథ అల్లిరట. బండి భగీరథ్ వాళ్ళ నాయన కట్టుకథ అల్లి భగీరథ్ని కాపాడే ప్రయత్నం చేసిరట. అట్లనే భగీరథ్ మొన్న 50,000 రూపాయలు ఇప్పుడు ఎవరైతే అమ్మాయి కేసు పెట్టినో అమ్మాయి అకౌంట్లో భగీరథ్ కావాలని డబ్బులు కొడతాడు. మళ్ళీ అమ్మాయి వెంటనే ఫోన్ చూసుకొని నాకెందుకు పైసలు కొట్టినావు అని చెప్పి రిటర్న్ కొడుతుంది. భగీరథ్ ఎంత తెలివికలో అంటే ఫస్ట్ 30,000 రూపాయలు కొడతాడు, ఆ తర్వాత 20,000 కొడతాడు. నేను 50,000 రూపాయలు కొట్టేసిన, హనీ ట్రాప్ చేసిరు, నా దగ్గర 5 కోట్లు డిమాండ్ చేసిరు అని చెప్పి ఇట్లా చెప్పడానికి, అమ్మాయిని బద్నాం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ అమ్మాయి ఇమీడియట్లీ 50,000 రూపాయలు ఒకటేసారి మళ్ళీ రిటర్న్ ట్రాన్సాక్షన్ చేసేసిందట, నాకు ఎందుకు కొడుతున్నావు పైసలు అని చెప్పి. అంటే భగీరథ్ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి, అమ్మాయి కేసు పెడుతుందని తెలిసి కేసు నుండి బయటపడడానికి రకరకాలుగా టెక్నికల్ పాయింట్స్ అనేక ఆలోచనలు చేసిన కానీ వర్కౌట్ కాలే.